హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయింది. 23,926. ఈరోజు ఓపెన్ అయిన లెవెల్ అండ్ రీచ్ అయిన లో రెండు ఒకటే, 23,927 ఓపెనింగ్ అండ్ లో. యాక్చువల్గా నిన్న ఎక్స్పెక్ట్ చేసాం 23,900 అబోవ్ ఉంటున్నట్లయితే ఒక 300 పాయింట్స్ రేంజ్ని కన్సోలిడేషన్కి చూడొచ్చు అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ ఏదైతే రేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేసామో ఆ రేంజ్లోనే ఉంది. సెకండ్ కేసు ఏంటంటే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కరెక్ట్ అవుతే 24,000 నుంచి 23,500 ఈ 500 పాయింట్స్ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేసాం. సో ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసిన కేసులోనే ఉంది. ఇంట్రాడేలో రీచ్ అయిన హై మనం చూసుకున్నట్లయితే 24,188 విచ్ ఈస్ నియర్ టు 24,200 ఇంట్రాడే హై. అండ్ ఫైనల్గా యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది 24,130 దగ్గర. ఇక్కడ టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే 260 పాయింట్స్ అరౌండ్ ఉంది. మనం 300 పాయింట్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసాం, ఇంచుమించు అదే రేంజ్లో ఉంది. అండ్ బాడీ పరంగా రేంజ్ చూసుకుంటే ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ వరకు ఒక 200 పాయింట్స్ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్తో మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈ 23,900 నుంచి 24,000 ఇది ఈ లెవెల్ని సపోర్ట్లా కన్వర్ట్ చేసుకుంది. ఈరోజు ఇక్కడ నుంచి మార్కెట్ బాగానే 24,130 దగ్గర క్లోజ్ అయింది. సో ఇంట్రాడేలో కూడా ఈ మొమెంటం ఎలా ఉందనేది ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మార్కెట్ ఓపెనింగ్ తోటే వెంటనే ఈ 24,000 అబోవ్ మార్కెట్ని పుష్ చేసి ఇక్కడ క్లోజ్ చేయడం చూసాం. సో అలా మార్కెట్ కొద్ది టైం స్పెండ్ చేశాక వెంటనే ఇక్కడ నుంచి మూవ్ ఆన్ అవ్వలేదు. 24,000 లెవెల్ని ఫస్ట్ 9:15 క్యాండిల్ నుంచి 10:15 వరకు ఈ 5 క్యాండిల్స్లో ప్రతి క్యాండిల్ టచ్ చేస్తూనే వచ్చింది. సో టైం తీసుకున్న తర్వాతే మనకు ఒక స్ట్రాంగ్ మూమెంటం టిల్ 24,150. ఆ తర్వాత స్లోగా మార్కెట్ కన్సోలిడేట్ అవుతూనే వెళ్ళింది. ఇంకా ప్రిసైజ్గా చూసుకుంటే 24,100 అబోవ్ అండ్ టాప్ లెవెల్లో 24,150. సో ఇక్కడ బాడీ వైజ్లో చూసుకుంటే 150, 160 మాత్రమే ఉంది. ఒక 50 పాయింట్స్ రేంజ్లోనే కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. స్ట్రాంగర్ లెవెల్స్లో క్లోజ్ అయింది కాబట్టి సో స్టిల్ ఇప్పుడు 24,200 నెక్స్ట్ హాల్ట్ పొజిషన్. మనకి 24,200 అబోవ్ మార్కెట్ క్లోజ్ అయితే దెన్ మనం 24,500 వరకు మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం 2 లెవెల్స్ని చూస్తున్నాం. 24,000 నుంచి 24,200 ఇది ఒక కన్సోలిడేషన్ ఫేజ్. ఇక్కడ నుంచి టాప్ లెవెల్లో క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే 24,500 వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ 2 కేసెస్లో మార్కెట్ ఉంటుందనేది మన ప్రిడిక్షన్. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా స్మాలర్ రేంజ్ ఆఫ్ కన్సోలిడేషన్ ఎక్స్పెక్ట్ చేసాం. బికాస్ క్లోజింగ్ అయిన లెవెల్ వచ్చేసి 51,906. అయితే లోవర్ సైడ్లో 51,800 లెవెల్ ఒక సపోర్ట్ లెవెల్ లాగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ లోవర్ సైడ్ ఈరోజు ఇంట్రాడేలో చూసుకుంటే 51,759, 51,760 అని తీసుకుందాం. విచ్ ఇస్ నియర్ టు 51,800 దగ్గర, జస్ట్ ఒక 40 పాయింట్స్ డౌన్ సైడ్ అనమాట. సో ఇది ఇంట్రాడేలో. అండ్ టాప్ లెవెల్లో మనం 52,200 ఒక 400 పాయింట్స్ రేంజ్ ఆఫ్ కన్సోలిడేషన్ మనం ఎక్స్పెక్ట్ చేసాం. ఇక్కడ టాప్ లెవెల్లో 52,170 ఉంది. 52,170 ఫ్రమ్ హై అండ్ లోస్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 400 పాయింట్స్ రేంజ్. మనం ఏదైతే ఒక కన్సోలిడేషన్ ఫేస్ అనుకున్నామో అదే ఇక్కడ కనపడుతుంది. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కూడా చూద్దాం. ఓపెనింగ్ చూస్తే ఎగ్జాక్ట్లీ 52,000 లెవెల్కి దగ్గరలో 51,985 దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్ వచ్చేసి 52,055. 52,000 నుంచి ఒక 15 పాయింట్స్ డౌన్ సైడ్ ఓపెన్ అయ్యి 52,000కి 55 పాయింట్స్ అబోవ్లో క్లోజ్ అయింది. బాడీ వైజ్లో రేంజ్ చూసుకుంటే 55 + 15 జస్ట్ 70 పాయింట్స్ రేంజే కనపడుతుంది. చాలా నేరోగా మార్కెట్ క్లోజ్ అయింది. సో ఇక్కడ ఈ 52,000 అబోవ్ మార్కెట్ ఎలా మూమెంటం ఇస్తుంది అనేది మనం మండే రోజు గమనించాల్సి ఉంటుంది. సో అప్పటి వరకు కూడా ఈ 400 పాయింట్స్ కన్సోలిడేషన్లోనే మనం స్టే చేస్తూ ఉంటాం. ఈ మూమెంటం కూడా క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. మార్కెట్ ఓపెన్ అయింది ఎగ్జాక్ట్లీ 52,000కి దగ్గరలో. ఫస్ట్ క్యాండిల్లోనే చాలా స్ట్రాంగ్గా 52,200 మనం ఆల్రెడీ ఈ లెవెల్ని ఎక్స్పెక్ట్ చేసి పెట్టుకున్నాం. టాప్ లెవెల్లో 52,200 అనేది ఒక రెసిస్టెన్స్ వాల్యూ అని. బికాస్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇది. ఇక్కడ నుంచి లోవర్ సైడ్ ఏమో 51,800.
51,800. ఇక్కడ బాడీ వైస్లో చూసుకుంటే ఏ క్యాండిల్ కూడా 51,800 బిలో క్యాండిల్ బాడీ క్లోజ్ అవ్వలేదు. సో ఇది ఒక షార్ప్ ఎడ్జ్ లాగా సపోర్ట్ ఇచ్చింది. సో ఫస్ట్ టైం ఇక్కడ రిజెక్ట్ అయ్యాక టైం తీసుకొని సెకండ్ టైం రిజెక్షన్ అప్పుడు సింగిల్ క్యాండిల్లోనే 52,100 నుంచి 51,800. ఈ క్యాండిల్లో చూసుకుంటే ఇట్స్ నియర్లీ 250 పాయింట్స్ ఒకటే క్యాండిల్లో ఫాల్ మనం చూడొచ్చు. సో ఎలా ఫాల్ అయిందో అలా రికవర్ అయింది. మనం ఎక్స్పెక్ట్ చేసిన కన్సోలిడేషన్ రేంజ్లోనే మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతూ రేంజ్ బౌండ్ మార్కెట్లోనే క్లోజ్ అవుతూ వచ్చింది. ఫైనల్గా ఈ 52,000 ఎబోనే లాస్ట్ 1 అవర్ అన్ని క్యాండిల్స్ కూడా క్లోజ్ అవ్వడం జరిగాయి. 52,055. సో 52,000 ఎబోనే క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే మండే రోజు మార్కెట్లో 52,000 బిలో స్లిప్ అవ్వకుండా ఉంటున్నట్లయితే 52,000 నుంచి మనం ఆల్రెడీ ఇంతకుముందు అప్పర్ సైడ్లో 52,800 వరకు ఉంది. ఈ రేంజ్కి షిఫ్ట్ అవుతాం. లేదు అంటే ఈ 400 పాయింట్స్ రేంజ్లోనే కన్సోలిడేషన్ జోన్. ఇది మనం ఎక్స్పెక్ట్ చేసే నెక్స్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. చూద్దాం మరి మండే రోజు ఏ విధంగా మార్కెట్ మూమెంటం ఉండబోతుందో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you on Monday.